కోపంలో చెప్పిన మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అమ్మ, నాన్న మరియు గురువు కోపంలో విజయ మంత్రం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొనే విశాలమైన హృదయం మనకు ఉండాలి. గొంతు పెంచడం ముఖ్యం కాదు, మాట విలువ పెంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాన చినుకులు పంటలు పండిస్తాయి, కానీ ఉరుములు కాదు. కావున మాట్లాడే ప్రతిసారి ఆలోచించి మాట్లాడడం మంచిది అని నేను అందరితో కోరుకుంటున్నాను. కళలు కథలు విని కమ్మని జీవితం అని భావిస్తారు, కానీ జీవితం అనేది ఉప్పొంగే జలపాతం. మనుషులను ఆంచన వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎందుకంటే ఎలా ఎప్పుడు మారుతారో మనం ఊహించలేము. కావున వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అని నేను కోరుకుంటున్నాను. మరి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మన చిన్ననాటి స్నేహం, కమ్మని ఊహలు, కలలు, సందడి చేసే మిత్రులు మరియు మాటల చాటున విజయ మంత్రం నేర్పే అమ్మ నాన్నలు మన వైపు కొండంత ఆశతో ఎదురు చూస్తారు. కావున మన తుది కర్తవ్యం దేశ సేవ, ఆర్థిక విజయం మరియు సామాజిక కర్తవ్యం వైపు మొగ్గు చూపాలి. ఈరోజు నేను ఏదైతే అచీవ్ చేశానంటే దిస్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు మై పేరెంట్స్. అమ్మ నాన్నకే వెళ్తుంది. మా నాన్న చెప్తూ ఉంటారనమాట, జీవితంలో ఎన్నో నష్ట కష్టాలు వస్తాయి, అపజయాలు, బాధలు, భారము, అవరోధాలు వస్తాయి. అందుకే మౌనం నీ ఆయుధం అని చెప్పేవారు. మౌనం అర్థం లేనిది కాదు, చేత కానిది, అంతకన్నా కాదు. ఎన్నో జవాబులకు దాగి ఉన్న సముద్రం లాంటిది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పుట్టినప్పుడు నేను విన్నాను, చాలామంది మా పేరెంట్స్కి దగ్గరైన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కానీ చెప్పారనమాట, ఆడపిల్ల పుట్టింది, మీరు ఇప్పుడు గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి, జ్యువెలరీ కొనడం స్టార్ట్ చేయండి అనేసి చెప్పారు. అప్పుడు అంటే ఫ్యూచర్ గురించి. సో అప్పుడు మా మదర్ ఇంకా ఫాదర్ ఇద్దరు డిసైడ్ చేశారు, మేము గోల్డ్ అయితే కొనము, మా పాపని గోల్డ్ లాగా తయారు చేస్తాము అనేసి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. అండ్ దిస్ బికేమ్ ట్రూ వెన్ ఐ బికేమ్ సౌత్ ఏషియన్ ఛాంపియన్ ఇన్ పాకిస్తాన్. అక్కడ 2 గోల్డ్ మెడల్స్ గెలవడం జరిగింది. అండ్ అదే కాకుండా కంప్లీట్లీ ఇన్ మై నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్యారియర్ ఇప్పుడు వరకు నేను 40 మెడల్స్ గెలిచాను ఫర్ అవర్ కంట్రీ. పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇంత ఎక్కువగా ఉంటుందన్నమాట పిల్లలు సక్సెస్ కావాలంటే. అందుకే చెప్తాను, నేల ఎండినా గుండె మండినా, ఎంత కరువు కాలంలో ఉన్న తల్లిదండ్రులు నెయ్యి గోరు ముద్దలు పెట్టి లాలన పాలన చేస్తారు. బతుకు భారం బరువైన, జీవితం నేలమట్టమైన, పిల్లల సుఖ సంతోషాలు, చదువులు అండ్ ఎదుగుదల వెనుక అండదండగా ఉంటూ మనకు సకల సౌకర్యాలతో ఉంచినప్పుడు మన తుది కర్తవ్యం మాతృదేవోభవ పితృదేవోభవ చెప్పడము. అందుకే చెప్తాను, చంద్రుడికి మచ్చ ఉంది, కానీ మచ్చ లేనిది తల్లిదండ్రుల ప్రేమ ఒక్కటే అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఈ రోజులలో ఆర్థిక ఎదుగుదల కోసం షార్ట్కట్లు చూస్తూ మంచి గుణాన్ని కోల్పోయి అడ్డదారి తొక్కి ఆర్థిక బలాన్ని పెంపొందాలని ఆలోచిస్తారు. కానీ నేను చెప్తున్నాను, మంచి గుణం లేని ఆర్థిక ఎదుగుదల శూన్యంతో సమానం అని నేను చెప్పగలను. మనం చూస్తే ధనం లేనివాడు బీదవాడు కాదు, ధనం ఉండి గుణం లేనివాడు బీదవాడు మరియు దరిద్రుడు అని నేను చెప్పగలను. వై? బికాస్ ఆర్థిక ఎదుగుదలలో నిజం చెప్పి బాధ పెట్టినా పర్వాలేదు, కానీ అబద్ధాలు చెప్పి మోసం మాత్రం చేయకూడదు. మనము మన మైథాలజీలో చూస్తే కూడా రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. సో మనము ఎక్కడున్నాము అనేది ముఖ్యం కాదు, మన స్వభావం ఎలా ఉంచుకోవాలనేది ముఖ్యం. అందుకే చెప్తాను, నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు, కాలం తప్పక సమాధానం ఇస్తుంది. తస్మా జాగ్రత్త. మనం చూస్తే పిరికివాడికి రాత్రి అంటే భయం, ఒంటరితనానికి చీకటి అంటే భయం, మంచివాడికి మనుషులంటే భయం, మనసున్న వాడికి లోకం అంటే భయం. కానీ
గంప నాగేశ్వరరావు గారి ముందల మైక్ పట్టాలి అంటే నాకు భయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను సార్ని. సో చాలా బాగా మోటివేట్ చేస్తారు, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ మదర్ ఫాదర్ చెప్పాను ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అదే కాకుండా బాల్యం నుంచి శూన్యం వరకు, అంటే చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మన మిత్రులు మంత్రులు చుట్టాలు బంధాలు కులాలు మతాలు మనతో బంధం తెంపుకోవచ్చు, కానీ చదువు అనేది ఒక నీడ లాంటిది. సో అటువంటి నీడను ప్రదానం చేస్తున్న మీ గురువులను కూడా మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అని నేను స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోరుకుంటున్నాను. ఎందుకంటే పుట్టకతో పూలవనం కాదు, ప్రతి మొక్కను నాటివలసి వస్తుంది. అదేవిధంగా ప్రతి పిల్లలకి క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం, సంకల్ప బలంతో పాటు గురువు భక్తితో సర్దుకోవడం నేర్పించాలి. అప్పుడే మనము ఒక మంచి నాగరికులుగా అనిపిస్తారు అని నేను చెప్పగలను. జీవితంలో మనము ఎవరినైనా హద్దులు మీరు ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తుంది. ఎందుకంటే ఈ నడుమ విదేశాల్లో చదువుతూ అక్కడే ఉండిపోతూ ఇక్కడున్న తల్లిదండ్రులని ఏకాకి జీవితంలో వదిలేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనే పేరు మరియు కేర్ టేకర్ అనే పేరు పశ్చిమ సంస్కృతిని మనపై మోపుతున్నారు. దిస్ ఈస్ రియలీ ఇట్స్ రియలీ బ్యాడ్. బికాస్ కత్తుల బోనుల మధ్య ఉన్న చల్లని వెన్నెల మధ్య ఉన్న మన ఆకలి కేక వేయకముందు మన ముందు నైవేద్యాలు పెట్టి మనకు అభ్రపరిచేది మన తల్లి ఒకటే. సో అటువంటి తల్లి కడుపులో పుట్టడం మీరు అదృష్టంగా భావించాలి. మనం చూస్తే ఎంతటి వాడైనా మరియు సాక్షాత్తు అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు మరియు కృష్ణుడు తల్లి పేగు పంచుకొని అమ్మ వడియే బడిగా భావించి చరిత్రలోకి ఎక్కారు మరియు మార్గదర్శకులయ్యారు. సో వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టాలి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. సో మనము చదువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ చదువు అంటే ఓన్లీ సర్టిఫికెట్స్ కాదు. చదువు అంటే మంచి చెడు తెలుసుకోవడము, తోటి వారికి సహాయపడడము, సమస్యలను ఎదుర్కొనే శక్తి, చేసిన తప్పును ఒప్పుకోవాలి, మరి కుళ్ళు కుతంత్రాలతో దూరంగా ఉండాలి. దిస్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్ అని నేను చెప్పగలను. అందుకే నేర్పు ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. కావున ప్రతి మనిషి సాటి మనిషిని చేతనైన సహాయం అందించాలి. అప్పుడే మీరు సర్వజన సుఖీ భవ అనే పదాలకు నిలువెత్తున నిదర్శనంగా ఉంటారు మరియు మానవ జన్మానికి కారక జన్ములుగా మారుతారు అని. లైఫ్లో మీరు ద్వేషించే ముందు కాస్త ఆలోచించండి. ఎందుకంటే ప్రేమలో పెరగడం తరగడం రెండు ఉంటాయి, కానీ ద్వేషంలో పెరగడం తప్ప తరగడం ఉండదు. కావున ప్రేమ ఆప్యాయత అనే పదాలకు జీవితంలో అపారమైన చోటు ఇవ్వాలి. అప్పుడే మీరు పేరు ప్రఖ్యాతిని పొందుతారు. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిత్య అభ్యాసం, రెగ్యులర్ ప్రాక్టీస్ ఏదైతే అంటామో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నిత్య అభ్యాసం పాటించాలి. మనము చిన్న విజయాన్ని చూసి ఆగిపోవద్దు, అదే మన తొలి పరిచయం అని అనుకోవాలి, కానీ గమ్యం కాదు. నిత్య అభ్యాసం పాటించాలి. అప్పుడే మీరు ఒక మంచి మార్గానికి చేరుకుంటారు మరియు మీ లక్ష్యానికి చేరుకుంటారు. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తాను, గెలిచి తీరుతాను అని ధీమాతో మీరు ముందడుగు వేయాలి. అప్పుడే మీరు చరిత్ర సృష్టించవచ్చు. అండ్ నా విషయంలోకి వస్తే అది ఎడ్యుకేషనే కానీ స్పోర్ట్సే కానీ మ్యూజికే కానీ ప్రతి ఫీల్డ్లో నా ఆటే నా ఊపిరి, నా చదివే నా ప్రాణం. ఏ రోజైతే నేను అభ్యాసం చేయలేదో ఆ రోజు నేను నా జీవిత లక్ష్యాన్ని వదిలినట్టే. అండ్ తీర్పుకు మార్పు అనే మాట నాలో లేదు. ఒక్కసారి నా పేరెంట్స్ బోధించారంటే అది కావాల్సిందే, దాంట్లో మార్పు అనేదే ఉండదు. ఎందుకంటే ఏ క్రమశిక్షణ లేకుండా మరియు ఏ లక్ష్యం లేకుండా సంచరించడం మృగంతో సమానమని మా పేరెంట్స్ బోధించారు. కావున మనం వృధా చేయకుండా
కష్టపడాలి అనేసి నేను ముందడుగు వేశాను. అండ్ నయనా జైస్వాల్ అనే రూపానికి ఆకారం ఇచ్చిన మాతృమూర్తులు అశ్విని కుమార్ జైస్వాల్ అండ్ భాగ్యలక్ష్మి జైస్వాల్ అని నేను గట్టిగా చెప్పగలను. అండ్ ఐ వాంట్ రెస్పెక్ట్ ఉంది, ప్రేమ ఉంది, పిల్లల్లో ఇంకా పేరెంట్స్లో సమానంగా ఉండాలి, అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేతులు లేపాలి. యూత్ స్టూడెంట్స్, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఆర్ యూ రెడీ? ఎస్. మీ ఇంట్లో మీ మదర్ మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతుంది, అమ్మ అన్నం తిన్నావా, బేటా అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడుగుతుంది? అడుగుతూనే ఉంటుంది. ఓకే, ఇంకా నాకు వినపడడం లేదు. ఎస్ సార్ నో. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు మీ అమ్మని ఎన్నిసార్లు అడుగుతారు, అమ్మ భోజనం చేసావా అని ఎన్నిసార్లు అడుగుతారు? వై దేర్ ఇస్ అ కర్ఫ్యూ, అందరు ఎవరు ఏం చెప్పడం లేదు. సి, దిస్ ఈజ్ వాట్ అ ట్రూ లవ్ ఇస్, ట్రూ అఫెక్షన్ ఇస్. ఇది ఏ రోజైతే మనం చేస్తాము అంటే అమ్మ నాన్న మీ గురించి ఎంత చేస్తున్నారో దానికంటే ఎక్కువ మీరు వాళ్ళకి చేస్తే ఆ రోజు 100% మీరు మీ లక్ష్యానికి చేరుకుంటారు అని నేను చెప్పగలను. అండ్ ఫైనల్లీ మనకు మంచి మాటలు గురువుల ద్వారా తెలుస్తాయి, కానీ మంచి విషయాలు శత్రువుల ద్వారా తెలుస్తాయి. ఎందుకంటే తప్పులు లోపాలు వాడికి ఎక్కువ కనిపిస్తాయి. సో ఇటువంటి శత్రువులు మనకు మంచి మార్గంపై ఆవనిస్తారు. సో వీ షుడ్ ఆల్సో బీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో లైఫ్లో మనము సక్సెస్ కావాలంటే డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్, you need to identify and work step by step. Later this gets converted into passion. So once you have that zeal to achieve, you can achieve anything. And I would like to say that you explain yourself not to give up to any emotional weaknesses in the face of crisis. Instead, face the challenges with courage, because the right course is to face the difficulties of life with guts, manliness, courage and proper understanding of the situation.